హాయ్ అండి అందరికీ. నా పేరు విజయలక్ష్మి. మరి ఈరోజు నిత్యం ఆయిల్ వారి సంక్రాంతి సంబరాల కాంటెస్ట్లో నేను పోటీ చేస్తున్నాను. మరి ఈరోజు నేను స్పెషల్గా మీకు చూపించబోయే వంటకం ఏంటంటారా? రెడీగా ఉండండి. అలాగే నిత్యం ఆయిల్ అండి. నేను ప్రతిరోజు చాలా సంవత్సరాలుగా ఈ నిత్యం ఆయిల్ వాడుతూ ఉన్నానండి. మా కుటుంబ ఆరోగ్యాన్ని అందరికీ కూడాను రహస్యం ఏంటంటారా? ఆరోగ్య రహస్యం ఇదేనండి, నిత్యం ఆయిల్. ఈ నిత్యం ఆయిల్ అనేది ఈ ఆర్గనైజర్స్ అనేది వాళ్ళ సొంత గానుగల మీద ఈ నూనెని సప్లై చేస్తూ ఉంటారు. సో నిత్యం ఆయిల్ బ్రాండ్ వాడండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిత్యం ఆయిల్ వాడండి, కొలెస్ట్రాల్ని తగ్గించుకోండి. ఈరోజు మీకు సొరకాయ శనగపిండి వడలు మరి ఎలా చేయాలో చూపించిపోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో: సొరకాయ, శనగపిండి, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు లేదా కొత్తిమీర మీ ఇష్టం అండి. అలాగే పల్లీలు మీ ఇష్టం, ఆప్షన్ అనమాట. పల్లీలు కానీ నువ్వు కానీ వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మరి వడలు వేగించడానికి ఆయిల్ కావాలి కదా, నిత్యం ఆయిల్. ముందుగా బాండీలోకి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇది సొరకాయ గ్రైండ్ చేసిన మిశ్రమం అండి. దీనిలోకి శనగపిండి చూసి వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 4 కరివేపాకు రెబ్బలు. కరివేపాకు అనేది లైట్గా వేసుకుంటే చాలండి, లేదా కొత్తిమీర మీకు దగ్గరలో ఏది ఉన్నా అది వేసుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మొత్తం కలుపుకోవాలి. కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండాలండి బియ్యపిండి. ఈ సర్వపిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుతూ రావాలి. పిండి అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలాగా స్మూత్గా రావాలండి. బాగా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, చూసుకోండి, కన్సిస్టెంట్ ఇలా ఉండాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. పిండి నానే లోపల ఆయిల్ హీట్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కాలి. మరి 10 నిమిషాల తర్వాత పిండి బాగా స్మూత్గా ఉందండి. చూసారు కదా, సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న వడల్లాగా, చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ పేపర్ మీద మనం చిన్న సైజు ఉండలుగా చేసుకున్న అన్నీ కూడాను ఇలా వడల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేగించుకోవాలి. చూసారు కదా, అన్నీ కూడాను ఇలాగే వడల్లాగా ఒత్తుకొని నూనెలో వేగించుకుంటూ రావాలి. నూనె బాగా వేడెక్కిందండి. సొరకాయ సర్వపిండి వడలు మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుందన్నమాట. కారం తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడతారనమాట. ఇలా లేత గోధుమ రంగులోకి మీరు దోరగా వేయించుకొని రావాలి. చాలా స్లోగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా దోరగా వేయించడం వల్ల ఈ వడలు కరకరలాడుతూ ఉంటాయండి. చూసారు కదా, ఇంట్లో ఉన్న వస్తువులతోనే పిల్లలకి స్నాక్ ఎలా
చేయాలనేది ఈ సింపుల్ వంటకం అన్నమాట. యా అన్నీ కూడాను ఇలాగే వేగించుకుంటూ రావాలి. ఇలా రెడీ అయినవి సర్వింగ్ ప్లేట్లోకి మనం డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుంటాయో. సొరకాయ సర్వపిండి వడలు. దీన్ని మనం టమోటా చట్నీతో కానీ, లేదా పిల్లలు సాస్ అయితే ఇష్టంగా తింటారు కదా, సో సాస్తో కానీ ఎలాగైనా సరే మీ ఇష్టం. చాలా టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి వడలు టేస్ట్ చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరెంతగానో ఇష్టపడే సొరకాయ సర్వపిండి వడలు రెడీ.